టీవీకే విజయ్ పార్టీ పెట్టిన తర్వాత నుంచి కూడా అనేక విమర్శల పాలవుతున్నాడు. అయితే విజయ్ మాత్రమే కాదు, రాజకీయంలోకి వస్తే ఎవరైనా సరే విమర్శల్ని ఎదుర్కోగలం, తిప్పి కొట్టగలం అనుకుంటేనే రావాలి. ఎందుకంటే పార్టీలు అన్నాక ఖచ్చితంగా చేస్తాయి. రేపు టీవీకే విజయ్ కూడా చాలామంది మీద విమర్శలు చేస్తాడు, లేదా ఆయన నాయకులు చేస్తారు. అది నిజమా అబద్ధమా కాదు, అది ఒక విమర్శలు చేసేస్తే పడి ఉంటుంది. దానికి తోడు టీవీకే విజయ్ మీద అనేక విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే భార్య బయటకు వచ్చి విడాకులు మంజూరు చేసిందో అప్పటి నుంచి ఆ విమర్శలకి బలం చేకూరింది. అంతకుముందు అన్నాడీఎంకే వాళ్ళు త్రెస్ని మధ్యలోకి తీసుకొచ్చి త్రెస్తో నీ సంబంధం ఉంది కదా, ఫస్ట్ దాన్ని చక్కబెట్టుకో అన్నప్పుడే నాతో సహా చాలామంది దాన్ని ఖండించారు. మీరు కూడా చూశారు, ఇది కరెక్ట్ కాదన్నారు. కానీ ఎప్పుడైతే సంగీత గారు ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు చేశారో ఇక అప్పటి నుంచి ఆయన మీద చాలా నెగిటివ్ వచ్చేసింది. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు చెబితే ఆవిడ విడాకులు మంజూరు చేయదు. ఏ డిఎంకే వాడనో లేదా బీజేపీ వాడో లేకపోతే ఒక అన్నా డిఎంకే వాడు చెప్పినంత మాత్రం తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందా? కాబట్టి అప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యల విషయంలోనే ఆవిడ సతమతం అవుతున్నారు, స్ట్రగుల్ పడుతున్నారు కాబట్టి బయటకు వచ్చేసారు. తర్వాత కొడుకు కూడా అతని నుంచి దూరం జరిగారు. అది కూడా మనం చూసాం, చిన్నోడేం కాదు కదా కొడుకు. సో అంటే వాస్తవంగా విజయ్ ఇలాంటి తప్పులు చేస్తున్నాడు, వ్యక్తిగతంగా కూడా చిన్న చిన్న తప్పులు చేస్తున్నాడు అని అర్థం అయిపోయింది. ఇప్పుడు ఇంకొక విషయం బయటకు వచ్చింది. అదే పార్టీ టీవీకే నుంచి బయటకు వచ్చినటువంటి రంజన నాచియార్ అనే ఒక మహిళా లీడర్ ఏమంటుందంటే, విజయ్ ఎప్పుడూ కూడా తాగకపోతే మాట్లాడలేడు, అలాగే విజయ్ చేతిలో ఎప్పుడూ ఏదో ఒక కత్తిరి ఉంటుంది, ఒక ఆయుధం ఉంటుంది. అందుకే మన విమానం దగ్గర కూడా దొరికిపోయాడు, ఎయిర్పోర్ట్లో దొరికిపోయాడు. 3-4 గంటలు విమాన సిబ్బంది ఆయన్ని ఉంచేశారు, తర్వాత వేరే ఫ్లైట్కి వచ్చాడని కూడా చెప్తుంది ఆవిడ. అలాగే ఆదవ్ అర్జున్ ఇప్పుడు టీవీకే కార్యదర్శిగా ఉన్నాడు. ఈ ఆదవ్ అర్జున్ బ్యాగ్లో ఎప్పుడు మందు బాటలు ఉంటుందట. ఇప్పుడు ప్రసంగానికి ముందు వెళ్ళినప్పుడు తాగుతుంటాడంట, లేదా ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు తాగుతుంటాడంట విజయ్. అయితే ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకుంటే విజయ్ ఒక తప్పు చేశాడు, విడాకుల గురించి ఎప్పుడైతే ఆవిడ ఇది చేసిందో ఇక ఇలాంటివి చేస్తుంటే దానికి బలం చేకూరుతూ ఉంటుంది. కానీ ఏ రాజకీయ నాయకుడు తాగడు, ఏ రాజకీయ నాయకుడు సిగరెట్ ఇచ్చేయడు, ఏ రాజకీయ నాయకుడు మహిళలతో ఇచ్చేయడు, సంభోగం చేయడు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ, జనసేన, అన్నాడీఎంకే, డిఎంకే, టీఎంసీ ఏ పార్టీ వాళ్ళు కూడా మేము మందు తాగము, మేము సిగరెట్ తాగము అని చెప్పమానండి, చెప్పరు. కాకపోతే ప్రసంగించడానికి ముందు తాగుతారో లేదంటే తెలియదు. చాలామంది అలా తాగరు, చాలామంది అలా తాగుతారు, కానీ మందు అయితే తాగుతారు. కానీ ఇక్కడ విజయ్ ప్రసంగించడానికి ముందు మందు తాగుతారనే విషయం మీద విమర్శలు వస్తున్నాయి. తాగొచ్చు, తాగకపోవచ్చు, ఇది పెద్ద ఇష్యూ కాదు. అతని మీద అనేక రకాలుగా విమర్శలు చేయడానికైనా కావచ్చు. ఆయన సిద్ధాంతాలు మన సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ మనం ప్రతిదాన్ని కూడా విమర్శించలేము. కానీ ఇది అబద్ధమని చెప్పలేము, నిజమని చెప్పలేము. కొంతమంది ఏమంటున్నారు, తొక్కేయడానికి, ఇప్పుడు డీగ్రేడ్ చేయడానికి విజయ్ని ఈ విధంగా విమర్శలు చేయడానికి వస్తున్నారు చాలామంది అని కొంతమంది అంటారు. ఇప్పుడేమంటారు అభిమానులు, ఎప్పుడో ఒక అనుమోహన్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని తీసుకొచ్చారు. అనుమోహన్ ఏమి ఇంటర్వ్యూ ఇచ్చాడంటే, ఒకరోజు నేను సిగరెట్ తాగుతుంటే విజయ్ చూశాడు, నన్ను పిలిపించి స్నేహంగా, అన్న నాకు ఆ సిగరెట్ స్మెల్ పడదు, పైగా మీ యొక్క ఆరోగ్యం కూడా పోద్ది అని చెప్పాడంట విజయ్. ఆ క్లిప్ని ఇప్పుడు బాగా ప్రచారం చేస్తున్నారు అభిమానులు. ఎందుకు అంటే, ఇలా చెప్పినటువంటి వ్యక్తి మందు తాగుతాడని మీరు ఎలా అనుకున్నారు, తాగిన పబ్లిక్గా తాగుతాడని మీరు ఎలా అనుకున్నారు? కానీ సగానికి సగం మంది ఇప్పుడు మన చిన్న చిన్న పిల్లలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కుర్రోళ్ళే ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తున్నారు. మనమే అన్నీ చేసేసి ఇతరులని విమర్శిస్తుంటాం, అది వచ్చిన బాధ. నేనేమంటున్నానంటే, మనలోనే తాగిన వాళ్ళు ఉంటారు, తందనాలు ఆడిన వాళ్ళు ఉంటారు, అమ్మాయిలతో తిరిగిన వాళ్ళు ఉంటారు, కానీ ఇతరులని విమర్శిస్తూ ఉంటాం. కానీ విజయ్ అనే వ్యక్తి ఒకవేళ అలాగే చేస్తే అతని పతనాన్ని అతనే కోరుకున్నట్లు, ఇంకా దాని గురించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదు, చీప్ విమర్శలు చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను నేను.